హలో అండి అందరికీ. షరారా టాప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ షరారా టాప్ కోసం క్లాత్ వచ్చేసి నేను మీటర్ అయితే తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి 4 to 6 years లోపల పిల్లలకి అయితే సరిపోతుందండి. అండ్ లైనింగ్ తీసుకున్నాను ఒక మీటర్. లైనింగ్ మీటర్ కూడా లేదు, 80 centimeters ఉంది, సారీ. అండ్ ఇక్కడ సాటిన్ క్లాత్ వచ్చేసి 2.5 meters అయితే తీసుకున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే చెప్పానండి. వీడియో లెంత్ అయినా సరే నేను ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా అయితే అంత పెట్టానండి. ఇక్కడ ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ టాప్కి అనమాట. ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను, హెచ్చు తగ్గులు లేకుండా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బాడీ హైట్ వచ్చేసి 10.5 అండి. దానికి +1 యాడ్ చేస్తే 11.5 అనేది పెట్టేసుకుంటున్నాను బాడీ హైట్. అంటే మనకి షోల్డర్ దగ్గర 1/2 inch, కింద 1/2 inch అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనమాట. ఇక్కడ 1/2 inch అండ్ కింద 1/2 inch. మీరు మీ బేబీకి కొంచెం షోల్డర్ నుంచి బెల్లీ పాయింట్ కొంచెం పై వరకు అయితే తీసుకోండి, దీనికి సరిపోతుంది. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి నేను 1/2 inch తీసుకున్నానండి. అంటే బ్యాక్ మనం ఉక్స్ కాజా పట్టి పెడతాం కదా, సో దానికోసం 1/2 inch. అండ్ ఫ్రంట్లో కూడా నేను పోట్లీ బటన్స్ పెడదాం అనుకుంటున్నానండి, అందుకోసం అయితే 1/2 inch తీసేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. షోల్డర్ 5.5 ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం పెరిగే పిల్లలు కదండి, షోల్డర్ కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదని 5.5 అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ కింద కూడా 5.5 అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని స్కేల్తో అయితే లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 6.5 అండి. అంటే చెస్ట్ ఎంత అయితే ఉంటుందో దాన్ని /4 చేయాలన్నమాట. సో ఇక్కడ 6.5 అయితే చేసుకున్నాను. అండ్ 2 inches అనేది మార్జిన్. సో ఇక్కడ పైన నేను 5.5 తీసుకున్నాను కదా షోల్డర్, అండ్ కింద అయితే 5 inches తీసుకుంటున్నానండి. పైన ఎంత అయితే ఉందో అది కింద అంత తీసుకుంటే మాకు ఒకసారి లూజ్ అనేది వచ్చేస్తుంది, అందుకోసము. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం అని 1.5 inch తీసుకొని అయితే ఇట్లా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్క్ చేసేసుకున్నాను. మీరు ఈ షోల్డరు, వేస్ట్ ఇదంతా కూడా 1/2 inch ఉంది కదండి, ఆ లైన్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఫస్ట్ నుంచి తీసుకోవద్దు. అండ్ ఇక్కడ వేస్ట్ సైజ్ కూడా నేను 6 inches తీసుకున్నాను. అండ్ 2 inches మార్జిన్ అండి. మన వేస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని /4 చేయాలన్నమాట, ఎందుకంటే 4 folds ఉన్నాయి కదండి, అందుకోసము. నెక్స్ట్ మనకి ఇక్కడ వేస్ట్ ఎంతైతే ఉందో దానిలో సగం తీసుకోవాలి, 6 inches కదా, దానిలో సగం 3 inchesకి తీసుకొని అక్కడ నుంచి ఇట్లా కొంచెం ఇలా పైకి అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే తీసుకున్నానండి, 2.5. నెక్ లెంత్ వచ్చేసి 3 inches అయితే పెట్టానండి. ఇంకా బ్యాక్ నెక్ అయితే నేను తర్వాత చెప్తానండి. బ్యాక్ నెక్ 1.5 అలా తీసుకుంటాను లెంత్ అయితే. విడ్త్ అయితే సేమ్ 2.5 అయి ఉంటుంది. ఇంతే అండి, బాడీ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్ పాయింట్లో అంటే మిడ్ పాయింట్లో నేను ఖర్చు అయితే పెట్టుకుంటున్నానండి, ఇక్కడ పైన కింద. మనం ఇక్కడ 1/2 inch అనేది ఎక్స్ట్రా ఉంచాను చూడండి, 1/2 inch అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని అయితే పెట్టుకోండి, అంటే గుర్తుండడం కోసం అనమాట. నెక్స్ట్ ఒరిజినల్ తీసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని సేమ్ 4 folds లైనింగ్ ఎలా అయితే వేసామో అలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని దీని మీద లైనింగ్ అనేది ప్లేస్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. కటింగ్ చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోండి దీన్ని. నెక్స్ట్ కింద బాటమ్ అనేది మనం కట్ చేయాలన్నమాట. సో దానికోసం మిగిలిన క్లాత్ అయితే ఇట్లా తీసుకొని 4 folds అయితే వేసేసుకున్నానండి. మీరైతే ఏజ్ని బట్టి తీసుకోండి, నేను మీటర్ తీసుకున్నా కాబట్టి నాకు అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాడీ లైనింగ్ అనేది ఉంది కదండి, అది తీసుకొని దాన్ని హైట్ చూసుకోండి. అంటే అది ఎంతైతే తీసుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద కూడా అంతే తీసుకుంటున్నాను నేనైతే. అంటే పైన నేను 11.5 అయితే తీసుకున్నానండి బాడీకి మొత్తము, అంటే ఖర్చులతో కలిపి 11.5. కింద కూడా సేమ్ అలానే తీసుకుంటున్నా. ఇక్కడ పైకి కింద కొంచెం కరెక్ట్ లేదు కాబట్టి స్కేల్తో లైన్ అయితే కొట్టేసేసుకున్నానండి. ఇప్పుడు ఆ లైన్ నుంచి 11.5 అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. మీకు ఇంకా కావాలంటే ఎక్కువ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే 11.5 అంటే పైన బాడీ ఎంత అయితే ఉందో అంతే తీసుకున్నాను కింద. ఇది వచ్చేసి ప్లీట్స్ పెడతాం కదా, సో విడ్త్ అయితే ఇంకా ఎంత ఉంటే అంత తీసేసుకోండి. అంటే మనకి ఎంత కావాలి అంటే మనకు బాడీ ఉంది కదండి, మన ఈ బాడీ దీని లెంత్ వేస్ట్ అయితే ఎంత అయితే ఉందో దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇది 4 foldsలో ఉంది కదా, 4 foldsకి తగ్గట్టుగా చెప్తున్నాను అనమాట. సో వేస్ట్ అయితే ఎంత ఉందో దానికి డబల్ తీసుకోండి విడ్త్ వచ్చేసి. సో ఎంత అండి, కట్ చేసేసుకున్నాను కింద పార్ట్. సో దానికి కూడా లైనింగ్ అనేది తీసేసుకోవాలి కింద దానికోసం. మనకైతే ఈ ముక్క అయితే మిగిలిందండి మీటర్లో, బాడీ ఇంకా అది ఇది కట్ చేయక. నేను దీంతో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను, అది ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే టాప్లో కింద బాటమ్కి మనం ప్లీట్స్ పెట్టాం కదా, ఇందాక చూపించాను కదా, దానికోసం లైనింగ్ అండి ఇది. అంటే ఇది 80 centimeters ఉందని చెప్పాను కదా లైనింగ్. సో దానిలో ఎంత మిగిలితే అంత పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ ముక్క అయితే మిగిలింది నాకు. సో దీన్ని కరెక్ట్గా కట్ చేసేసుకొని నేను దానికి లైనింగ్ అయితే యూస్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇక్కడ వరకు అయితే కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్లో చూద్దాం. ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే బాడీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనం ఆర్మ్ హోల్ దగ్గర డీప్ అనేది కట్ చేయలేదు కదండి, సో దానికోసం కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు డీప్గా మార్క్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదండి, విడ్త్ వచ్చేసి 2.5, హైట్ వచ్చేసి 3 inches అని. దానికి రౌండ్గా అయితే ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. రౌండ్ నెక్ అయితే ఇచ్చాను, మీరైతే ఇంకా మీ ఇష్టం.
ఏ నెక్ ఇవ్వాలనుకుంటే ఆ నెక్ అయితే ఇచ్చుకోండి. వెనకాల సైడ్ కూడా పడాలని చెప్పేసి నేను వీలర్తో అయితే ఇట్లా రబ్ చేసిన అండి. సో మనకి వెనకాల సైడ్ కూడా పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. ఓన్లీ నెక్ స్టిచ్ వేసేసుకొని రివర్స్ తిప్పేసేసేయాలి. నేను ఎలాంటి బక్రం యూస్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ చాలా థిక్గా ఉంది కాబట్టి నేను ఓన్లీ లైనింగ్ పెట్టేసి రివర్స్ చేసేస్తానండి. ఇప్పుడు దీన్ని అయితే ఎక్కడ స్టిచ్ చేసామో అక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఇట్లా అయితే కట్ చేసేసుకుంటున్నాను అండి. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి, ఇచ్చేసి ఇట్లా రివర్స్ తిప్పేసేసుకోవాలి. తిప్పేసుకొని దీని మీదకి వెళ్ళి ఇంకో స్టిచ్ వేసేసేయాలి. ఇదంతా తెలుసు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోండి, తెలియని వాళ్ళ కోసం అయితే ఇదంతా చూపిస్తున్నానండి క్లియర్గా ఉండాలని చెప్పేసి. సో రివర్స్ తిప్పేసేసి లైనింగ్ ఏమో జాయిన్ చేసేసుకోవాలండి, స్టిచ్ చేసేసుకోవాలి మొత్తము ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకోవాలండి. దీనికి మనం మార్క్ చేసుకోవాలి కదా. సో విడ్త్ వచ్చేసి 2.5 అండి, అండ్ లెంత్ వచ్చేసి 1.5 అయితే తీసుకున్నాను. తీసుకొని ఇట్లా లైన్స్ డ్రా చేసేసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నానండి. ఆర్మ్ స్కేల్ యూస్ చేసి అయితే రౌండ్ నెక్ డ్రా చేసేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసేసుకున్నామో అలా స్టిచ్ చేసేసుకోవాలని రివర్స్ తిప్పేసి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మధ్యలో సెంటర్లో ఒక ఖర్చు పెట్టాం కదండి, దానికైతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. మనం కటింగ్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి, సో ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది కదా. సో మనం ఎక్కడైతే లైన్ మధ్యలో డ్రా చేసుకున్నాం కదా, సో అటు పావించ్కి ఇటు పావించ్కి స్టిచ్ అనేది వేసేసేయాలండి. అంటే మనం కట్ చేసుకున్నా సరే లైనింగ్ ఒరిజినల్ అనేది విడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడం కోసము. అంటే ఒరిజినల్ ఉంది కదండి, రెండు ఒరిజినల్స్ అనేవి బయటికి రావాలి, లైనింగ్ అనేది లోపల ఉండాలి. ఒక పావించ్ కన్నా తక్కువ, అంటే ఒక 2 గీతలు ఉంటుంది కదా మన టేప్లో, అంత మందం అయితే స్టిచ్ వేసేసుకోవాలండి 2 సైడ్స్ షోల్డర్స్కి. వేసుకొని మనకి ఏమైనా పోగులు అలాంటివి ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకొని రివర్స్ పెట్టేసేసి లైనింగ్ సైడ్ అయితే ఒక పావించ్కి కొంచెం ఎక్కువ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా వేయడం వల్ల పిల్లలకి గుచ్చుకోదనమాట, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో 2 షోల్డర్స్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను మీకు ఇందాక చూపించాను కదా, నా దగ్గర చిన్న క్లాత్ ఉంది, దాంతో ఇట్లా ఈ హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నానండి. ఈ క్లాత్ విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ అయితే ఉందండి. లైనింగ్ కూడా సేమ్ ఇది ఎంత అయితే ఉందో అంత అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ లైనింగ్ కొంచెం సరిపోలేదంటే అందుకే ఒక జాయింట్ ముక్క అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ మీద లైనింగ్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలండి. అంటే రివర్స్ తిప్పేసేయాలన్నమాట లైనింగ్. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పేసుకొని జాయిన్ చేసేసేయాలండి లైనింగ్ ఒరిజినల్ దానికి. అంటే పెద్ద కుట్టు వేసేసుకోవాలి మొత్తము. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకున్న క్లాత్ని తీసుకొని 1 ఇంచ్ అంతా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ప్లీట్స్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ అట్లా. అయితే 22 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను కదా, మీ దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఉన్నా కానీ తీసేసుకోండి. ప్లీట్స్ పెట్టుకున్న హ్యాండ్ని మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడైతే ఇట్లా ఖర్చు పెట్టేసుకోవాలండి, ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు ఈ కింద నుంచి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మార్క్ చేసుకోండి. అంటే సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటానో ఆ విధంగా మార్క్ చేసుకోండి, కాకపోతే కిందకి మార్క్ చేసేసుకోవాలన్నమాట. సో మార్క్ చేసుకొని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం అయితే కటింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనకి ప్లీట్స్ది ఊడిపోయింది కదండి, అంటే స్టిచ్ పోయింది కదా, ఆ స్టిచ్ ఎక్కడైతే పోయిందో అక్కడ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి దాని మీద, ప్లీట్ పోకుండా. సో నేనైతే వేసేసానండి. ఇక్కడ మనం మధ్యలో మిడ్ పాయింట్కి ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకొని చుట్టూ రౌండ్ ఎక్కడ వరకు అయితే హ్యాండ్ వస్తుందో ఆడ వరకు అయితే స్టిచ్ వేసేసేయాలి. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టిచ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. హ్యాండ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే స్టిచ్ వేసేసేయాలి. సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలానే ఆ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఒక సైడ్ షోల్డర్ నుంచి జాయిన్ చేసాం కదా, మళ్ళీ ఇంకో సైడ్ రివర్స్ తిప్పేసి మళ్ళీ షోల్డర్ నుంచి ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేసేయాలి. మీకు ఈ హ్యాండ్ ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కొంచెం ఓపెన్ ఉంది కదండి, దీనికి ఒక క్రాస్ పట్టి తీసుకొని ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ చేసేసేయాలండి, అంతే. నెక్స్ట్ ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నానండి ఇట్లా. సో దానికోసం అయితే ఇట్లా క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నానండి, ఇటు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ స్క్వేర్లో తీసుకొని, బయట థర్మోకాల్ బాల్స్ దొరుకుతాయి కదండి, ఆ బాల్స్ అయితే తీసుకొని ఇట్లా థ్రెడ్ ఏ కలర్ అయితే మన క్లాత్ ఉందో ఆ కలర్ థ్రెడ్ తీసుకొని ఇట్లా రౌండ్గా చుట్టేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇట్లా రౌండ్గా చుట్టేసుకొని లాస్ట్లో ఒక 3 వేసేసుకొని పెట్టేసేయాలండి, అంతే. మనకి పోట్లీ బటన్ అయితే రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంటే 2.5 కూడా తీసుకోండి. నేను 3 ఇంచెస్ ఎక్కువనే తీసుకున్నా. సో ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇట్లా అయితే కట్ చేసేసుకున్నానండి. సో ఈ విధంగా అయితే ఎన్ని కావాలో అన్నీ అయితే నేను రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సైడ్లో మనం మధ్యలో మిడ్ పాయింట్ వచ్చాం కదండి, అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మనం ముందరే ఉంచాం కదా, సో అట్లయితే మార్క్ చేసేసుకొని మనకి అటు సైడ్ హాఫ్ ఇంచ్
అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా, దాన్ని స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇట్లా హాఫ్ ఇంచ్కి అయితే ఇట్లా లైన్స్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడెక్కడైతే పోట్లీ బటన్ పెట్టాలనుకుంటున్నామో అక్కడికైతే ఇట్లా మార్క్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పోట్లీ బటన్ ఆ మార్క్ మీద, అంటే మార్క్స్ పెట్టాం కదా, దాని మీద అయితే పెట్టేసుకొని స్టిచ్ వేసేసేయాలండి ఈ విధంగా. మనం ఎక్కడైతే థ్రెడ్తో చుట్టాం కదండి, టై చేసాం కదా, సో దాని మీదనే స్టిచ్ వచ్చేలాగైతే మనం స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం కుట్టుకుంటూ ఒక్కటి పెట్టుకుంటూ అయితే మనం రావాలండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా. చాలామంది అడుగుతున్నారండి చిన్న మిషన్కి ఇట్లా రాదు కదా అని. వస్తుందండి. మనకి ఫూట్ ఉంది కదండి, ఆ ఫూట్ అనేది మనం స్టిచ్ చేసే ముందు కొంచెం కటింగ్ ప్లేట్తో ఫూట్ని ఇటు సైడ్కి ఇట్లా ఒక సైడ్కి ఇట్లా మనము కొట్టినట్టయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. పైపింగ్ కూడా అంతే ఈజీగా వస్తుంది. మీకు దీని మీద ఏదైనా డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ చేయండి. నేను దీనికోసం సపరేట్గా అయితే వీడియో చేస్తాను. ఈ విధంగా పెట్టేసి అయితే స్టిచ్ వేసేసుకోవాలండి పోట్లీ బటన్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా అయితే ఉంది కదండి పోట్లీ బటన్స్ది, అవి అయితే కట్ చేసేసుకోవాలి. అంటే మరీ దగ్గరికి అయితే కట్ చేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని మనము ఇటు సైడ్ అయితే హాఫ్ ఇంచ్ ఉంచాం కదండి, అంటే ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ కదండి, అంటే ఎక్కడైతే మనం పోట్లీ బటన్స్ లైన్ గీసాను చూడో అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇటు సైడ్కి అయితే ఇట్లా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఆ పోట్లీ బటన్ మీద స్టిచ్ అయితే వేసేసేయాలండి. ఈ విధంగా అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇట్లా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. మనకి వీటికి ఎక్స్ట్రా క్లాత్లు మళ్ళీ ఉక్స్ కాజా పట్టి కుట్టినట్టయితే అవసరం లేదండి. డైరెక్ట్ అయితే ఇట్లా అయితే స్టిచ్ వేసేయచ్చు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ సిజర్ తీసుకొని ఇట్లా అయితే పోట్లీ బటన్స్ని అయితే ఇట్లా ఒకసారి ఇట్లా కొట్టండి. అంతే అండి, పోట్లీ బటన్స్ అయితే మనకి అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్లో ఉక్స్ కాజా పట్టి అనేది వస్తుందని చెప్పాను కదా, సో దానికోసం అయితే మధ్యలో అయితే ఇలా కట్ చేసేసుకోండి. మనం అటు సైడ్ ఇటు సైడ్ ఆల్రెడీ స్టిచ్ వేసాం కాబట్టి మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను ఇట్లా అయితే లైనింగ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగైతే ఉక్స్ పట్టి అయితే స్టిచ్ వేసేసేయాలండి. సో ఉక్స్ పట్టి వీటితో వచ్చేసి 1.5 ఉండాలండి. ఇట్లా మొత్తానికైతే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టి అనేది కూడా ఇట్లానే స్టిచ్ వేసేసుకోవాలి. కాజా పట్టి వచ్చేసి 2.5 అయితే ఉండాలండి. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను కదండి, హ్యాండ్ దగ్గర క్రాస్ పట్టి అనేది తీసుకొని స్టిచ్ వేయాలని. సో ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నానండి. సో ఇక్కడైతే కొంచెం చాలా దొడ్డుగా ఉంది కాబట్టి స్టిచ్ అయితే పడట్లేదండి. సో నేను ఇక్కడ సూది తీసుకొని హెమ్మింగ్ అయితే చేసేసుకుంటానండి తర్వాతకి. సో ఇంతే అండి. ఈ లైనింగ్ కూడా ఇటు సైడ్ అయితే ఏం కనిపించదు, లోపలికి స్టిచ్ వేసేసుకున్నామండి. చూసారు కదా ఇట్లా. సో అదేమైనా కావాలి అనుకుంటే కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే వీడియో పెడతాను. ఇది లెంతీ అయిపోయిందని తీసేసాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేయాలండి. అంటే బాడీలో కింద బాటమ్ పార్ట్ అనేది మనం కట్ చేసాం కదా ప్లీట్స్ పెట్టడానికి, సో అది తీసేసుకొని 1 ఇంచ్ అయితే ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్ అయితే నేను యాస్టీస్ అయితే అట్లనే ఉంచేసుకుంటున్నాను, ఎందుకంటే 2 ఇంచెస్ మనకి మార్జిన్ ఉంది కదా, సో అక్కడైతే ప్లీట్స్ పెట్టట్లేదు అనమాట. సో ఆ 2 ఇంచెస్ నార్మల్గా స్టిచ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ వేయాలండి 1 ఇంచ్. సో ఇంతే అండి. ఆ చివరికి వచ్చేసే దగ్గర కూడా అక్కడ కూడా 2 ఇంచెస్కి వదిలేసేసుకోవాలండి. 2 ఇంచెస్కి నార్మల్ స్టిచ్ వేసేసేయాలి. మధ్యలో అంతా ప్లీట్స్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతే అండి, ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా, సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదండి, ఊక్స్ పట్టి అనేది కాజా పట్టి మీద ఇట్లా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బాటమ్ పార్ట్ తీసుకొని ప్లీట్స్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలండి. అంతే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో అయితే ప్లీట్స్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ బక్రం అనేది తీసుకోవాలండి. బాడీ పార్ట్లో కింద బాటమ్ ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నానండి. దాన్ని చేసుకొని ఇక్కడ లెంత్ అయితే ఒక 2.5 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి లెంత్. పైనకి అయితే హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకున్నాం కదా, గీసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి అయితే ఇట్లా మార్క్ చేసుకొని స్కేల్తో అయితే లైన్ డ్రా చేసేసానండి. ఏదైనా రౌండ్గా ఉన్నది లిడ్ కానీ లేదంటే ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను ఒక బాటిల్ లిడ్ అయితే తీసుకున్నానండి, క్యాప్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డింగ్ నుంచి అయితే ఇట్లా మార్క్ చేసుకుంటున్నానండి. బాటిల్ క్యాప్ తీసుకొని చూస్తున్నారు కదా, డబల్ ఫోల్డింగ్లో అయితే తీసుకున్నానండి. మీకు ఇది కట్ వర్క్ వద్దు అనుకుంటే మాత్రం ఇదైతే స్కిప్ చేసేసేయండి. కింద బాటమ్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే అయిపోతుంది. నేను కింద కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ పెట్టుకొని బాటిల్ క్యాప్ తీసుకొని అయితే ఇట్లయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే యాస్టీస్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అట్లా అయితే కట్ చేసేసుకోవాలండి. అంటే మనం కట్ వర్క్ ఇచ్చాం కదా, కట్స్ ఇట్లా రౌండ్గా ఉంది కదా, అది ఎలా అయితే ఉందో అలా అయితే కట్ చేసేసుకోవాలి. సో ఈ లైన్ ఉంది చూడండి, ఆ లైన్ నుంచి 1 ఇంచ్కి అయితే మార్క్ చేసేసుకొని కింద అయితే స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోవాలండి. సో 1 ఇంచ్కి అయితే తీసుకొని ఈ మిగతా ఉన్నదైతే కట్ చేసేసేయాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ దీనిలాగానే ఇంకోటి కూడా రెడీ చేసేసుకోవాలండి. అంటే ఫ్రంట్కి బ్యాక్కి 2 సైడ్లు కావాలి కదా మనకి. సో ఇది ఎంతైతే పెట్టుకున్నామో ఇంకోటి కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు,
ఆల్రెడీ నేను ఒక సైడ్ అయితే అంటే ఫ్రంట్ సైడ్ అయితే నేను ఆల్రెడీ ఇట్లా స్టిచ్ వేసేసానండి. కింద బాటమ్ ఈ విధంగా అయితే వచ్చింది కట్ వర్క్ మనకి. సేమ్ దీనిలాగా వెనకాల సైడ్ ఎలా అయితే కుట్టుకోవాలనేది చూపిస్తానండి నేను మీకు. ఇప్పుడు బక్రం తీసుకొని బక్రానికి అయితే ఒక క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసేసాలండి ఈ విధంగా. ఆ బక్రము షైనింగ్ సైడ్ ఏమో ఈ క్లాత్ మీద ఐరన్ చేసేసుకుంటే అట్లా స్టిక్ అయిపోయి అయితే ఉండిపోతుందండి. ఇంకో సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసేయాలి. బక్రం ఎంతైతే ఉందో అంతైతే కట్ చేసుకోవద్దండి. బక్రం కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందరైతే ఉంచుకోవాలి. ఇట్లా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కింద బాటమ్ ఉంది కదండి, ఆ బాటమ్ అనేది ఒరిజినల్ సైడ్ పెట్టుకొని దాని మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా బక్రం అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. మీరు బిగినర్స్ అయితే మాత్రము ఇట్లా పెట్టుకొని ఒక స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకురండి పెద్ద కుట్టు. ఆ తర్వాత ఈ కట్ వర్క్ అనేది కుట్టండి. స్ట్రైట్గా కుట్టేయడం వల్ల మనకి జరగదు కదా, జరగకుండా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఎలా అయితే ఉందో అలా వేయగలుగుతారు. ఈ విధంగా అయితే కట్ వర్క్ అయితే కుట్టేసేయాలండి. ఇంకొకటండి, బక్రం ఎంతైతే ఉందో క్లాత్ కూడా అంతే తీసుకోవద్దండి. అంటే మీరు బక్రం క్లాత్కి అటాచ్ చేస్తారు కదా, దాని గురించి చెప్తున్నాను. హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. తర్వాత ఎట్లుందో అట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి. సిజర్ తీసుకొని ఇట్లా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మూలలు తిరుగుతాయి కదండి, ఆ మూలలు తిరిగే దగ్గర మాత్రం కరెక్ట్గా కట్స్ అనేవి ఇవ్వాలి. అప్పుడు మంచిగా మనకు అనేది కట్ వర్క్ అనేది మంచిగా తిరుగుతుంది, మంచి ఫినిషింగ్ కూడా వస్తుందండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకొని దాని మీదకి వెళ్ళి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే దీని మీదకి వెళ్ళి వేసేసుకోవాలి. ఈ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుంటే రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ అయితే స్టిచ్ వేయాలండి. సో ఇంతే అండి, మనకు కట్ వర్క్ అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం అర్థమైతే మాత్రం కింద అయితే కమెంట్ చేయండి, ఎలా వీడియోస్ చేస్తున్నాను, మీకు ఎలా అర్థమవుతున్నాయి అనేది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా, ఇంకొంతమందికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి మన వీడియో. అంతే అండి, ఇట్లా ఇప్పుడు రివర్స్ చేసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసేయాలండి స్ట్రైట్గా. కావాలనుకుంటే ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే మెషిన్ కుట్టే వేసేస్తున్నానండి. ఇంతే అండి, కట్ వర్క్ అనేది అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అనేది జాయిన్ చేయాలండి కింద బాటమ్ కోసము. లైనింగ్కి కింద అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి రెండు సైడ్లో. అంటే ఇంకో లైనింగ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి ఇట్లా కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ వేయండి అండి. అంటే ఇక్కడ కింద బాటమ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసేసి అంటే కరెక్ట్ సైడ్ అనేది కింద పెట్టేసుకోవాలి, రివర్స్ సైడ్ అనేది పైన పెట్టేసుకొని మనకి బాడీ పార్ట్ ఉంది కదండి దాని సైడ్ పెట్టుకొని అయితే కుట్టుకోవాలి. అప్పుడే మనం ఇలా కుట్టుకోవడం వల్ల మనకి లోపల స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి బాడీకి గుచ్చుకోదనమాట. చూస్తున్నారు కదా, స్టిచ్ అనేది కనిపించదు అనమాట. సో లోపలికి వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది అండ్ రివర్స్ సైడ్ క్లోజ్ ఉంటుంది, మధ్యలోకి స్టిచ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే 2 ఇంచెస్ మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, సో టేప్ తోటి 2 ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ కూడా మొత్తం కంప్లీట్గా వేయొద్దండి, కింద వరకు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వేస్ట్ ఉంది కదండి, ఆ వేస్ట్ నుంచి ఒక 3-4 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. అగోండి 2.5 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ వేసేసుకున్నానండి. వేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకొని మనకి పైన లైనింగ్ అనేది ఉంది కదండి, పైన అండ్ కింద కూడా ఉంటుంది కదా, లైనింగ్ అనేది తీసేసుకొని ఓన్లీ ఒరిజినల్ మీదనే మనం స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల లైనింగ్ సపరేట్ ఉంటుంది, ఒరిజినల్ది సపరేట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి ఈ విధంగా. ఇంతే అండి. అండ్ ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే స్టిచ్ వేసేసుకోవాలి. పక్కన మీకు ఇంకో 2-3 స్టిచ్లు అయితే వేసేసుకోండి. అండ్ ఇక్కడ సైడ్లు గుచ్చుకోకుండా ఉండడం కోసము ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని అయితే స్టిచ్ వేసేసుకోండి, అప్పుడు మనకి గుచ్చుకోదనమాట. సో ఇంతే అండి, మన షరారా టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కింద బాటమ్ అండ్ చున్నీ అనేది నేను వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండి. దీనిలో అయితే చాలా లెంతీ అయిపోయింది కాబట్టి వీడియో. మనకి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇట్లా అయితే ఉందండి. మీకు మన వీడియో నచ్చినట్టయితే కింద లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు వీడియో ఎలా అనిపించింది, ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కింద బాటమ్ అంటే ప్లాజో స్టిచ్ చేస్తాం కదండి, షరారాది ప్లాజో, అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. అది కూడా మీకు చాలా అర్థమయ్యేలాగైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అండ్ చున్నీ కూడా. అంతే అండి, ఇంకే వీడియో. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.